ఫస్ట్ వీక్‌లో ఎళ్ళిపోవాల్సిన మణికంఠ కెమెరా ముందు కంటెంట్ కోసం చేసిన ఏదైతే కొన్ని కొన్ని మాటలు గానీ, ఏడవడం గానీ, ఆ విగ్గు తీసేది గానీ, ఇవన్నీ అతనికి ప్లస్ అనుకోవచ్చా? మణికంఠ మీరు చూస్తుంటారు కదా! డే 1 నుంచి. ఈ సీజన్ నేను దగ్గరుండి చూసినా, బయటకొచ్చి కూడా చూసినా కాబట్టి మణికంఠ ఒక్కనికే గేమ్ అంటే ఏంటో తెలుసు కావచ్చు. బిగ్ బాస్ గేమ్ అంటే ఏంటో తెలుసు కావచ్చు. ముందేందో నాకు తెలియదు, ముందు ఎట్లుండేదో నాకు తెలియదు. ఈ పర్సన్ని చూస్తే నా మణికంఠని చూస్తే అర్థమవుతుందికి ఓకే బిగ్ బాస్ గేమ్ అంటే గిది కావచ్చు, మనం పిచ్చిగా అర్థం చేసుకున్నాం అని అనుకున్నా. దగ్గర నుంచి చూసిన మణికంఠని, బయటకు వచ్చి కూడా చూసిన. ఎందుకంటే దగ్గర నుంచి చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఒకటి ఉంటుంది, ఇట్లా ఈ డేలో ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలని ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు బయట జనాలు అదే ఇష్టపడుతున్నారు కదా, ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతున్నారు కదా, మరి అట్లప్పుడు గేమ్ అదే కావచ్చు కదా. బిగ్ బాస్ కూడా అదే చూపిస్తున్నారు, ఆయన కాంటెంట్ మంచిగా చూపిస్తున్నారు కదా. సో ఐ థాట్ ఇదే గేమ్ కావచ్చు అని అర్థం చేసుకోవాలి అంతే. అంతే మించి సోనియా గారు నిఖిల్‌కి పృథ్వీకి మీరు ఇచ్చిన గైడెన్స్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళకి మీరు చెప్పడం గానీ, ఆ విషయంలో వాళ్ళకి రైట్ అనకపోయొచ్చు, మిగతా వాళ్ళకు రాంగ్ అయి ఉండొచ్చు. ఎందుకు మీరు నచ్చరు కాబట్టి రాంగ్ అయి ఉండొచ్చు. తీసుకునే వాళ్ళకే చెప్తాం మనం కూడా. అయితే వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ మీద పెట్టిన శ్రద్ధ మీరు మీ పైన గైడెన్స్ ఇచ్చుకొని మీరు పెట్టుకుని ఉంటే మీరు ఇంకా టాప్ 5 దాకా వెళ్ళే వాళ్ళకి కూడా అంటున్నారు. నాకు గైడెన్స్ ఏమి ఇచ్చుకోవాలని అనుకున్నారు మీరు చెప్పండి ఒకసారి. చెప్పేవాళ్ళు ఇంకా వాళ్ళకేమో పాజిటివ్ చెప్పింది, వాళ్ళని సేవ్ చేసింది, మీరు ట్రిగ్గర్ అయ్యారు. నాకు గైడెన్స్ ఒకటే, నేను గైడెన్స్ ఇచ్చుకున్నది ఏంటంటే, నా గైడెన్స్ ఇచ్చుకున్నది హోల్డ్ ఆన్, పేషెన్స్. వాళ్ళందరూ నేను టార్గెట్ చేస్తున్నారు, 1 వర్సెస్ హౌస్ అవుతుంది, క్లాన్లు మారుతాయి, సిచ్యువేషన్స్ మారుతాయి. సిచ్యువేషన్స్ మారినప్పుడు ఎవరేందో అర్థం చేసుకుంటారు. మనం అంతవరకు కూడా అందరితోని మ్యాక్సిమం నేను కలవడానికి ట్రై చేస్తా, అండ్ అందరి దగ్గరికి వెళ్ళి కలిసిన మాట్లాడతా. డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరి దగ్గరికి పోయి నేను మాట్లాడుకుంటూ వస్తూనే ఉంటా. ఈవినింగ్ 1 hour మాత్రం వి స్పెండ్. అబ్బాయి ఉన్నప్పటి నుంచి కూడా మాకు అది అలవాటు, ఫస్ట్ డే 1 నుంచి అలవాటు మాకు. ఎండ్ ఆఫ్ ద డే లైక్ వీ విల్ హ్యావ్ సమ్ లాఫ్టర్ థెరపీ లాగా, లాఫింగ్ థెరపీ లాగా. వీ డోంట్ గాసిప్. వీళ్ళది నా మీదనే జోకులు వేస్తూ ఉంటారు.